అనుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ ఉత్తరాయణంలో రథసప్తమి పర్వదినాన దేవాదిదేవుడైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క శ్రీనివాస ప్రభువు యొక్క రథసప్తమి వైభవాన్ని తిరుమల క్షేత్రం నుండి మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అత్యంత వైభవంగా ఉదయం నుంచి సాగుతున్నటువంటి 7 వాహనాలపై స్వామివారి యొక్క వైభవాన్ని చక్కగా మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, మన యొక్క పుణ్య ఫలం ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటుందో ఇటువంటి ఒక గొప్ప సత్కార్యాలలో మనం భాగస్వాములం కాగలుగుతాం. ఇటువంటి వేడుకలను వీక్షించగలుగుతాం. ఈ సమయంలో భగవంతుణ్ణి స్మరించటం అనేటువంటిది మనందరి యొక్క కర్తవ్యం. ఎన్నో ఏర్పాట్లు ఆ స్వామివారి యొక్క వాహనములు 7 వాహనములు ఒకే రోజు సర్వాంగ సుందరంగా తిరుమాఢా వీధులలో సూర్యప్రభ వాహనము, గరుడ వాహనము, కల్పవృక్ష వాహనము, హనుమంత వాహనము, సర్వభూపాల వాహనము, చంద్రప్రభ వాహనము, ఈ 7 వాహనాలపై స్వామివారు అధిరోహించి ఈ రథసప్తమి పర్వదినాన ఒక బ్రహ్మోత్సవ సంరంభం వలె ఈరోజు వైభవంగా స్వామివారిని మనం దర్శించటం మన అదృష్టం. అడుగో ఆ బ్రహ్మాండ నాయకుడు, ఆయన్ని దర్శిద్దాం, తరిద్దాం. చంద్రప్రభ వాహనముపై చక్కనయ్య గణరో అని చెప్పి అత్యంత మధురమైనటువంటి భక్తిభావం ఉప్పొంగేటువంటి అందమైన సంకీర్తనని మనం వింటూ ఆ స్వామిని వీక్షించటం. ఈ రథసప్తమి పర్వదినాన ఇటువంటి ఒక గొప్ప సందర్భం మనందరికీ వచ్చింది. భక్త మహాశైలరా, ఆ దేవాదిదేవుడు నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షి అని చెప్పి ఆ శ్రీవారి ప్రప్రథమమైనటువంటి అర్చక స్వామి అయినటువంటి శ్రీనివాస దీక్షితేంద్రులు తమ యొక్క లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యమందు అంటూ ఉన్నారు, నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షి. ఎవరైతే ఆయన యొక్క చరణాలని ఆశ్రయించి ఎవరైతే వాటిని అర్చించాలి అనేటువంటి ఆ చరణములయందు శరణాగతి చేద్దాము అనేటువంటి తపనతో ఏ సమూహమైతే ఉన్నదో, ఏ యొక్క గొప్ప ఎంతోమంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారో వారందరికీ కూడా రక్షి, రక్షకుడుట. ఏ విధంగా అంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను పోగొట్టి దయా దాక్షిణ్యము కరుణ ప్రేమ త్యాగము మొదలైనటువంటి సద్భావనలను పెంపొందించగలిగినటువంటి ఆ మహనీయమైనటువంటి మూర్తి వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క వైభవం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. భక్తులారా, ఇటువంటి పర్వదినం రోజు ఆ స్వామివారిని మనం ఎంత తలస్తే అంత మంచిది. ఉత్తరాయణం ప్రారంభమైతే సూర్యుడు ఉత్తర దిశగా గమనం ప్రారంభిస్తే మానవాళికి ఈ యొక్క భారత భూమి కర్మభూమి ఏదైతే ఉందో ఉత్తమ కర్మలు ఆచరించటానికి అత్యుత్తమ కాలంగా ఈ యొక్క ఉత్తరాయణం పేర్కొనబడింది.
మాఘ పాల్గొన చైత్ర వైశాఖ జ్యేష్ఠమాసములు ఈ యొక్క మాఘాది పంచకంలో అనేక ముహూర్తాలలో వివాహాదులు, ఉపనయనాదులు, అనేక రకాలైనటువంటి గృహప్రవేశాలు, నూతన దేవతా ప్రతిష్టలు ఈ యొక్క ఉత్తమ కాలాన్ని ఈ యొక్క రథసప్తమి పర్వదినం సూచిస్తుందన్నమాట మనకి. ఈ యొక్క రథసప్తమి నాటి నుండే ఆ స్వామివారు, ఆ సూర్య భగవానుడి యొక్క తేజస్సు దినదిన ప్రవర్ధమానమై అఖండంగా వెలుగొందుతూ ఈ యొక్క కర్మభూమిలో ఉత్తమ కర్మలు ఆచరించటానికి అత్యుత్తమ కాలంగా మనకి ఉత్తరాయణం చెప్పబడుతూ ఉంది. అందులో ఈ రథసప్తమి పర్వదినం మొదలుకొని ఆ యొక్క శుభ గడియలనేటువంటివి అత్యుత్తమంగా ప్రారంభమవుతాయని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఒక శుభకాలాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి అనంటే స్వామి సేవ. మనస్సులో, వాక్కు ద్వారా, కర్మ ద్వారా త్రికరణ శుద్ధిగా మనం ఆ యొక్క స్వామిని సేవించాలి. ఏ రకంగా? వాక్కులో భగవన్నామాన్ని నిరంతరం మనం స్మరిస్తూ ఉండాలి. గోవింద, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద, ఆపదముక్కులవాడ, అనాథరక్షక, గోవింద గోవింద అంటూ వాక్కునందు మనం స్వామివారి యొక్క నామాన్ని నిరంతరం జపించాలి. అలాగే మన చేతులతో స్వామివారికి నమస్కరించాలి. ఈ శరీరము స్వామివారి ఆలయానికి చేరువవడం కోసం తపన పడాలి. అది మనం శరీరంతో చేసేటువంటి పని. ఇంకొకటి ఉంది, అత్యుత్తమమైనటువంటిది మన మనస్సులో స్వామివారిని నిలిపి ఉంచుకోవడం. ఎప్పుడైతే మన మనస్సులో స్వామివారి పరిపూర్ణంగా స్థాపించుకొని మన మనస్సు ఇతర దిక్కుల ఎటువంటి చోట్లకు ప్రసరించకుండా అనేక భావనలు మన మనస్సులో ఉన్నప్పుడు వాటిని ప్రక్కకి త్రోస్తూ మన మనస్సులో స్వామివారినే ఆ రూపాన్ని చూడండి. వజ్ర వైడూర్య మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేధిక ఇంద్రనీలములనబడేటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి వజ్రాభరణములు ధరించినటువంటి ఆ శ్రీనివాసమూర్తిని చూడండి. ఆ తెల్లని అందమైనటువంటి మాలతో చంద్రప్రభ వాహనంపై ఆయన దర్శనమిస్తూ ఉన్నారు. ఆ దర్శనం చేస్తూ అటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని మన మనస్సులో స్థాపించుకోవాలి. ఆ స్వామి యొక్క నామాన్ని మన వాక్కులో మనం జపిస్తూ ఉండాలి. మన శరీరము, మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు అన్నీ కూడా స్వామి వైపు ప్రసరిస్తూ ఆ స్వామిని ఎక్కడెక్కడ దర్శిద్దామా అనేటువంటి తపనతో మన శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములన్నీ కూడా కమలాక్షుని అర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ అని చెప్పినట్లుగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగములు కూడా ఆ యొక్క స్వామివారి యొక్క సేవ కొరకు తపించాలి. మన వాక్కు స్వామి నామాన్ని జపించటానికి ఉవ్విళ్ళూరాలి. మన మనస్సులో స్వామి రూపాన్ని మనం నిలుపుకోవాలి. అలా మనస్సు, వాక్కు, కర్మ అన్నీ కూడా స్వామి యందే మనం నిక్షిప్తం చేయడమే శరణాగతి తత్వము. ఆ శరణాగతి చేసినటువంటి వారిని నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షి అని చెప్పినట్లుగా ఆ సమూహాన్ని ఆయన తప్పక రక్షిస్తాడు. చంద్రప్రభ వాహనం యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకుంటూ స్వామివారి యొక్క లీలల్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఆ స్వామి సేవలో తరిద్దాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామివారు ఉదయాన్నే సూర్యప్రభ వాహనంపై మనకు దర్శనమిచ్చారు. తదుపరి చిన్నశేష వాహనము, గరుడ వాహనము, హనుమంత వాహనము, సర్వభూపాల వాహనము, ఇప్పుడు చక్కగా స్వామివారు సూర్యప్రభ వాహనము. బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యే విధంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి నవాన్నిక బ్రహ్మోత్సవంలో ఈ యొక్క వాహనాలని మనం ఆ వాహనారూఢుడిగా స్వామివారిని మనం దర్శిస్తూ ఉంటాం. కానీ ఈ రథసప్తమి నాడు ఒకేసారి ఈ యొక్క వాహనాలన్నిటినీ కూడా దర్శించటానికి తండోపతండాలుగా భక్తులు తిరుమల క్షేత్రానికి చేరుకొని ఆ స్వామివారి యొక్క ఈ లీలాహేళలో అందరూ కూడా భాగస్వాములై
తరిస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా, స్వామివారి వాహనం యొక్క పేరుని మనం పరిశీలనగా చూసినట్లయితే చంద్రప్రభ వాహనము, సూర్యప్రభ వాహనము అనేటువంటి వాహనములు ఉన్నాయి. స్వామివారు అనేక వాహనాలను అధిరోహిస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే గరుడ వాహనము అనేటువంటి గరుడ వాహనాన్ని స్వామివారు అధిరోహించి వెళుతున్నట్లుగా మనకి అనేక పురాణాలలో తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఆ స్వామివారు గరుత్మంతుణ్ణి అధిరోహించి చక్కగా విహారంగా వెళుతూ ఉంటారట. మరి ఐరావతాన్ని అధిరోహించి వెళ్ళారా? గజవాహనం ఉన్నదే. అలాగే అనేక వాహనాలు. శేషవాహనం ఏమిటి? శేషుడిపై స్వామివారు పవళిస్తారు కదా, శేషవాహనం ఏమిటి? మళ్ళీ చిన్న శేషవాహనం ఏమిటి? పెద్ద శేషవాహనం ఏమిటి? అందున హనుమంత వాహనము రాముడికి కదండి, రామావతారంలో కదా ఆంజనేయుడు ఆ యొక్క రాముల వారిని భుజాన మోసుకొని యుద్ధంలో ఆ లంకాధిపతిని ఓడించటానికి యుద్ధంలో ఆ రాముల వారిని ఆ ఆంజనేయుడు భుజానికి ఎత్తుకొని వాహనమయ్యాడు కదా. మరి వెంకటేశ్వరుడికి ఆ యొక్క ఖ్యాతి ఏమిటి? అది సరే, సర్వభూపాల వాహనం ఏమిటి? ఇలా మనకి అనేక రకాలైనటువంటి సందేహాలు మనలో తలెత్తుతూ ఉంటాయి. పరమాత్మ తత్వము సహ అవ్యయ సర్వవ్యాపీ ఆకాశోపమః నిష్కలః పరమాత్మ అని చెప్పి పరమాత్మ యొక్క లక్షణాన్ని మనకి కశ్యప మహర్షి వారు వర్ణిస్తూ ఉన్నారు. కశ్యప మహర్షి వారు ఏమంటున్నారంటే, సహ అవ్యయ, ఆ పరమాత్మ ఎప్పటికీ తరగనటువంటి వాడు, ఒక ఆయుర్దాయం, ఒక కొలమానం అంటూ లేనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆకాశోపమః, ఏ రకంగా అయితే ఆకాశము సర్వత్రా ఉన్నదో ఆ రకంగా సర్వవ్యాపకుడై అంతటా ఉన్నటువంటి వాడు పరమాత్మ. నిష్కలః, ఏదో ఒక రూపాన్ని తీసుకొని ఒక వెంకటేశ్వరుడిగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక వరాహస్వామిగా, ఒక మత్స్యావతార మూర్తిగా, హయగ్రీవుడిగా ఆ పరమాత్మని మనం దర్శిస్తూ ఉన్నాం. అటువంటి ఒక మూర్తిగా ఉన్నటువంటి తత్వం మాత్రమేనా అంటే ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా. నిరాకారుడు కాబట్టే సర్వత్రా సర్వదా అన్ని చోట్ల అన్ని వేళలా ఉండగలిగినటువంటి ఆ తత్వమే పరమాత్మ తత్వము అని చెప్పి కశ్యప మహర్షి తన యొక్క జ్ఞానకాండ యందు పరమాత్మని గూర్చి వివరిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ ఇటువంటి వాహనములపై మనకి దర్శనమివ్వటం ఏమిటి? ఈ రథసప్తమి నాడు ఈ 7 వాహనములలో విశేషంగా ప్రపంచంలో ఏ ఇతర ఆలయాల్లో లేనట్లు ఈ తిరుమల క్షేత్రంలోనే యొక్క వైభవమంతా ఎందుకు సాగుతున్నది? బ్రహ్మోత్సవాల సందర్భంలో ఇటువంటి వాహనాలు ఉంటాయి, కానీ తిరుమల క్షేత్రంలో ఇటువంటి వాహనాలు, సూర్యప్రభ, చంద్రప్రభ అనేటువంటి వాహనాలు ఏ ఇతర క్షేత్రాలలో కూడా మనం విశేషంగా దర్శించేటువంటి పరిస్థితి మనకు కనపడదు. ఏమిటి యొక్క వెంకటాద్రి శ్రీనివాసుని యొక్క వైభవం అని చెప్పి మనం చూసినట్లయితే, ఆ పరమాత్మ దేవాది దేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త సృష్టి స్థితి లయకారకుడు అని చెప్పి ఆ పరమాత్మ తత్వమే అంతటా ఉన్నది అని తెలియజేయుట కొరకు ఇటువంటి వాహనాలన్నిటినీ కూడా స్వామివారు అధిరోహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదెలాగా అంటే, ఈ యొక్క సింహవాహనాన్ని స్వామి అధిరోహిస్తారు బ్రహ్మోత్సవంలో. అత్యంత మృగరాజు అయినటువంటి ఈ మనమందరం కూడా చెప్పుకునేటువంటి మృగరాజుగా చెప్పుకునేటువంటి సింహము ఆయనే అయి ఉన్నాడు. ఆ యొక్క సూర్యుడి యొక్క వెలుగు, సూర్యప్రభ, ఈ ఏ ప్రాణవాయువు అయితే మనకి లభిస్తూ ఆ సూర్యుడి వల్ల మనం జీవనం చేస్తున్నామో ఆ సూర్య కిరణాలు భూమి మీదకి రానట్లయితే మన యొక్క జీవమే ఇక్కడ మానవుడే కాదు ఏ ప్రాణి యొక్క ఉనికి ఈ భూమి మీద లేకుండా పోతుందో ఆ సూర్యుడి యొక్క ప్రభ నేనే అయి ఉన్నాను. ఏ చంద్రుడు మనకి సాయంకాలం వెన్నెలను ఇవ్వకపోతే ఓషధులు పుట్టి యొక్క భూమి మీద వ్యవసాయము జరిగి మనకి అన్నము లభిస్తుందో అటువంటి అన్నానికి
కారకుడైనటువంటి ఆ చంద్రుడి యొక్క ప్రభ ఆ స్వామి అయి ఉన్నారు. అత్యంత బలమైనటువంటి గజరాజు అయినటువంటి అత్యంత బలవంతుడైనటువంటి గజరాజు ఆ స్వామి అయి ఉన్నాడు. ఆ కల్పవృక్షం అన్ని వరాలని అందించేటువంటి కల్పవృక్షం ఆ స్వామి అయి ఉన్నాడు. అలాగే చంద్రప్రభ, సూర్యప్రభ, గరుడ, అత్యంత వేగంగా వెళ్ళేటువంటి ఆ గరుత్మంతుని యొక్క తత్వం, ఆ శక్తి ఆ స్వామి అయి ఉన్నాడు. సర్వభూపాలుడు ఆ స్వామే. అలా ఏ రకంగా చూసినా ఏవి ఉత్తమమైనటువంటి ప్రాణులో ఆ శేషుడు ఆయనే అయి ఉన్నాడు. ఆ అన్నిటి యందు ఉన్నటువంటి ఆ శక్తి మొత్తము కూడా పరమాత్మతత్వమే. ఈ సృష్టిలో కనిపించేటువంటి సూర్యచంద్రులు, విశేషమైనటువంటి ప్రాణులు, వరాలు, కల్పవృక్షాలు, ఈ యొక్క సర్వ భూమండలానికి కూడా నేనే నాయకుణ్ణి, దేవాది దేవుణ్ణి అని చెప్పి ప్రకటిస్తూ తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారు వైభవంగా బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలలో దర్శనమిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి ఆయన నామాన్ని సార్థకం చేసుకుంటూ ఉంటారు. ఆయన తత్వం విశ్వవ్యాప్తంగా వించుట కొరకు ఈ రకంగా ఆ స్వామివారి యొక్క వైభవాన్ని, ఆ ఉత్సవాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహిస్తూ గనక ఆ యొక్క తత్వాన్ని అవగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే సర్వత్రా సర్వదా అన్ని వేళలలో అన్ని చోట్ల ఉండగలిగేటువంటి ఒక గొప్ప శక్తి సంపన్నుడు ఆ దేవాది దేవుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడి రూపంలో మనకి తిరుమలపై అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే భువి వెంకటాద్రౌ అన్నారు. చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం సాయుజ్యముక్తిరానందప్రాప్తి శ్రీశైలమస్తకే అని చెప్పి ఆ తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క వైభవం దశ దిశలా వ్యాపించుట కొరకు జరిగేటువంటి యొక్క వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఇంకా వీక్షిద్దాం, తరిద్దాం. కటిసు ఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మజా వీక్షమాణం ప్రణతమునిజనైస్థం ప్రాప్యమప్రాప్యమానం నమత భవభయోహం ప్రాంజలిర్వేంకటేశం. దేవాదిదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, పురాణ పురుషోత్తముడు. ఎన్నో కథలు ఆ స్వామి గురించి, ఎన్నో లీలలు. ఎంతోమంది ఆ స్వామివారిని ప్రత్యక్షంగా దర్శిస్తూ ఆ స్వామివారిని, ఆ తత్వాన్ని నిరంతరం నమ్ముతూ ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చేటువంటి స్వామిగా, నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఈ యొక్క సంసార సాగరం మోకాలిలోతు వరకే ఉంటూ వారి యొక్క జీవన ప్రయాణం సజావుగా సాగుతుంది అని చెప్పి వరాలిచ్చేటువంటి తండ్రి శ్రీనివాస ప్రభువు ఆ వెంకటాచల పర్వతంపై చక్కగా ఆయన మనల్నందరినీ రక్షిస్తూ అక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ రథసప్తమి పర్వదినాన ఉదయము నుండి 7 వాహనములలో స్వామివారు విశేషంగా మధ్యాహ్నం చక్రస్నానంగా కూడా ఏర్పాటుగా చక్కగా జరిగినటువంటి ఈరోజు ఈ యొక్క 7వ వాహనమైనటువంటి సూర్యప్రభ వాహనంలో స్వామివారికి దివ్య మంగళ నీరాజనాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే ఆ స్వామివారి యొక్క నీరాజనం ముమ్మార్లు ఆ స్వామివారికి ముచ్చటిగా 3 మార్లు ఆ అర్చక స్వాములు వారు ఇస్తారు. ఎప్పుడు మనం పరిశీలించినా కూడా అలానే జరుగుతూ ఉంటుంది. చెబుతోంది శాస్త్రం, త్రిప్రదక్షిణం భ్రామయేత్, 3 సార్లు ప్రదక్షిణంగా నీరాజనాన్ని ఇవ్వండి అని చెప్పి. తద్గ్రామ సమృత్యర్థం స్థాన యజమాన ప్రభురాజ విజయార్థంచ త్రిప్రదక్షిణం భ్రామయేత్. సర్వలోకములు బాగుండుట కొరకు ఒకటి, ఆ గ్రామము బాగుండటం కొరకు ఒకసారి, అన్ని లోకములు బాగుండుట కొరకు మరొకసారి, తర్వాత ఈ యొక్క దేశపు రాజు పరిపాలకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బాగుండాలనేటువంటి సంకల్పంతో త్రిప్రదక్షిణం భ్రామయేత్ అని చెప్పి శాస్త్రంలో మనకి నీరాజన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఆ యొక్క స్వామి సేవలో నృత్య గీత వాద్యములన్నిటినీ కూడా
తీసుకొని చక్కగా నృత్యము చేసేటువంటి వారు నృత్యము చేస్తూ, గీతము పాడేటువంటి వారు అనేక రకాలైనటువంటి గీతాలని ఆలపిస్తూ, అనేక రకములైనటువంటి వాద్యములను మ్రోగిస్తూ ఆ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి ఉత్సవ భ్రమణం ఏ రకంగా అయితే స్వామివారు ఒకసారి వాహనంపై అధిరోహించి తిరుమాడ వీధులలో ఏ రకంగా ఉత్సవానికి బయలుదేరాలి అని అంటే ఆ నృత్య గీత వాద్యములన్నీ కూడా ఉండాలిట. ఋగ్యజు సామాధర్వణ వేద పురాణ ఇతిహాస ప్రబంధ భాషాస్తోత్రాదీని పఠంతోనుగచ్చేయు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, దివ్య ప్రబంధము మొదలైనటువంటి స్తోత్రములన్నీ కూడా పఠిస్తూ ఆ యొక్క స్వామివారి వాహనంలో ఆ పండితులు అందరూ కూడా అక్కడ ఆ వాహనాన్ని అనుసరిస్తూ రావాలి అని చెప్పి మనకి శాస్త్రంలో తెలియజేసినట్టుగా శ్రీ వైఖానస భగవచ్శాస్త్రం అనేటువంటి ఒక విశేషమైనటువంటి సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడి అంశగా ఈ భూమిపైకి వచ్చినటువంటి విఖనోమునీంద్రుల యొక్క దివ్యానుగ్రహంతో లభించినటువంటి ఒక గొప్ప శాస్త్రము వైఖానస భగవచ్శాస్త్రం అనేటువంటి శాస్త్రము ఏదైతే ఉన్నదో అది భగవదాలయ నిర్మాణ, ప్రతిష్ట, అర్చన, ఉత్సవ, స్నపన, ప్రాయశ్చిత్త, అష్టాంగయోగ తత్వజ్ఞానములను చక్కగా ఉపదేశించి ఈ యొక్క లోకానికి విగ్రహారాధన సిద్ధాంతాన్ని, ఆలయ వ్యవస్థని అందించినటువంటి ఒక గొప్ప శాస్త్రాన్ని అనుసరించి ఆ యొక్క శ్రీవారికి ఇటువంటి కైంకర్యములు సుప్రభాత సేవ మొదలు ఏకాంత సేవ వరకు, ఉగాది నుంచి ఉగాది వరకు 360 రోజులు 200కు పైగా విశేషమైనటువంటి కార్యక్రమాలు, విశేష పూజలు అన్నీ కూడా ఆ శాస్త్రానుసారమే ఈ రకంగా వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. భక్తులారా, ఆ స్వామిని దర్శించటానికి ఎంతమంది భక్తులు లక్షల సంఖ్యలో ఈరోజు 7 వాహనాలపై ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారు అనేక జన్మల నుండి చేసుకుంటూ వస్తున్నటువంటి పుణ్య పాప కర్మలు క్షయించి మోక్షం వైపు వారికి దారి కనిపిస్తుందిట. ఆ విషయం వరాహ పురాణంలో ప్రత్యేకంగా తెలపబడింది అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నది. అందుకని ఈ యొక్క రథసప్తమి నాడు ఎవరైతే ఆ యొక్క యజేషోంతరాదిత్యే హిరణ్మయ పురుష ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తదృచ అని చెప్పి శృతి వాక్యాలు ఏవైతే చెబుతూ ఉన్నాయో ఆ సూర్య భగవానుడు కేవలం సూర్యుడే కాదు, సూర్యుడు ప్రత్యక్ష దేవత. మనకి ఆ సూర్యుడి యందు అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ తత్వమే శ్రీహరి తత్వం, విష్ణు తత్వం, నారాయణ తత్వం. ఏదైతే ఆ సూర్య నారాయణమూర్తిగా ఈరోజు రథసప్తమి నాడు సాక్షాత్తు శ్రీనివాస ప్రభువే ఆ సూర్య భగవానుడిగా మనకి ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. సూర్యనారాయణుడిగా ఈరోజు ఆ స్వామిని మనం ప్రార్థిస్తామన్నమాట. అందుకే లక్షలాది మంది భక్తజనులు చక్కగా తిరుమలకి విచ్చేసి ఈ యొక్క కైంకర్యాలలో ఆ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. కేవలం భక్తులు మాత్రమేనా, ప్రతినిత్యము కూడా అత్ర్యాది సప్తఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అని చెప్పి అన్నంగరాచార్యులు వారు సుప్రభాతంలో సెలవిచ్చినట్టుగా అత్ర్యాది సప్త ఋషులు ఉదయాన్నే తెల్లవారుజామున చక్కగా సంధ్యావందనాదులన్నీ కూడా ముగించుకొని ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ మనోహరమైనటువంటి ఆకాశములలో మనకి కనిపించని చోట ఉన్నటువంటి దివ్య సరస్సులలో ఉన్నటువంటి గొప్ప కమలాలను అక్కడి నుంచి తామర పూలను తీసుకొని వచ్చి పాదయుగమర్చయుతుం ప్రపన్నాః ఆయన యొక్క పాదములను అర్చించటానికి, శరణాగతి చేయటానికి ప్రతినిత్యము అక్కడికి చేరుకుంటూ ఉంటారట. అలా వారందరూ చేరుకుంటున్నారు. ఓ దేవాదిదేవుడా నీకు సుప్రభాతము అని చెప్పి అన్నంగరాచార్యులు వారు మనకి సుప్రభాతంలో సెలవిస్తారు. సప్త ఋషులు ఆకాశము నుంచి బ్రహ్మాదయస్సుర వరాస్సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్వద యోగివర్యాః ధామాంతికే
తవ హిమంగళ వస్తుహస్తాః అని చెప్పి సుప్రభాతంలో బ్రహ్మాదులందరూ కూడా స్వామిని అర్చించుట కొరకు అక్కడికి చేరుకుంటారు అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి ఋషులకు, ఎవరైతే తపస్సంపన్నులైనటువంటి వారి యొక్క ఆ క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ అది స్వయం వ్యక్తము, దివ్యము, ఆర్షము, పౌరాణము, మానుషము 5 రకాలుగా దేవాలయాన్ని శాస్త్రం మనకి విభజించి చూపిస్తుంది. అంటే ఏమిటంటే, స్వామివారు ఎక్కడైతే స్వయంగా ఆవిర్భవించారో ఆ క్షేత్రము స్వయం వ్యక్త క్షేత్రము అన్నారు. స్వామివారు ఎక్కడైతే దేవతలు వచ్చి స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించారో దాన్ని దివ్యక్షేత్రము అన్నారు. ఋషులైనటువంటి వారు అక్కడికి వచ్చి నిత్యము పూజలు చేస్తూ ఆ స్వామిని అక్కడ ప్రతిష్ఠించారో దాన్ని ఆర్షము అన్నారు. ఏ దేవాలయం గూర్చి అనేక పురాణాలలో వర్ణించబడి ఉంటుందో ఆ దేవాలయాన్ని పౌరాణిక దేవాలయము అన్నారు. ఏ దేవాలయము మనబోటి మానవులమందరం కలుసుకొని నిర్మించుకొని అక్కడ స్వామివారిని సేవిస్తూ ఉంటామో దాన్ని మానుషాలయము అన్నారు. మరి తిరుమల క్షేత్రము సాక్షాత్తు స్వామివారు అక్కడ ఆవిర్భవించారు కనుక స్వయం వ్యక్తము. దేవతలందరూ కూడా ప్రతినిత్యము వచ్చి ఆ స్వామివారిని అర్చిస్తూ ఉన్నారు కనుక అది దివ్యక్షేత్రము. ఋషులందరూ కూడా అక్కడికి నిత్యము వచ్చి ఆ స్వామివారి యొక్క శరణాగతి చేస్తున్నారు కనుక అది ఆర్ష క్షేత్రము. తిరుమల క్షేత్రం గురించి అనేక పురాణాలలో విస్తృతంగా తెలియజేసి ఉన్నారు కనుక అది పౌరాణ క్షేత్రము. ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేక మంది మానవులు అనేక దేశాల నుంచి వచ్చి ఆ స్వామివారిని నిరంతరం సేవిస్తూ ఉన్నారు కనుక ఇది మానుష క్షేత్రము. ఇలా అన్ని రకాల శక్తులు ఆ స్వామివారికి సమకూరి ఉన్నటువంటి దేవాది దేవుడైనటువంటి ఆ స్వామిని చంద్రప్రభ వాహనంపై దర్శిస్తూ ఉన్నాం. అలానే మనం చక్కగా ఆ స్వామివారిని సేవిద్దాం, తరిద్దాం. శ్రీణామీంద్రాయత్వాయుష్మత ఆయుష్మందగ్ను శ్రీణామి ప్రయచ్ఛామి తేజస్వదస్తు మే ముఖం తేజస్వచ్చిరో అస్తు మే తేజస్వాద విశ్వదః ప్రత్యంగేజదాదం బివృద్ధిమాన్ తే ప్రయచ్ఛామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వచ్చిరో అస్తు మే ఓజస్వాన్ విశ్వదః ప్రత్యంగ ఓజదాదం బివృద్ధిమాన్ పయోసి తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వదః ప్రత్యంగ పయసాదం బివృద్ధిమాన్ ఆయురసి తే ప్రయచ్ఛామి ఆయుష్మరస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వదః ప్రత్యంగ ఆయుషాదం బివృద్ధిమాన్ ఇమమగ్నాయుషే వర్తసే గృధీయగోరేతో వరుణ సోమరాజన్ దేవాస్మాదితే శర్మ యచ్చా వే దేవా జరదృష్టిర్యథా సత్ ఆయురసి విశ్వాయురసి వాయురసి దర్భమాయురసి వాతో మనోజవాః అక్షరంతి సింధవః సర్వాసాగోరుచామి వర్చసా సముద్రైవాసి గంహనా ఇవాస్యదా ఆభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యంగ ఇవ జ్యోతిషా విభూః అపాయ్యో ద్రవణే రసః అహమస్మాముష్యాయణాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి అపాయ్య ఓర్మౌ రసః అహమస్మాముష్యాయణాయ ఓజసే వీర్యాయ అపాయ్యో మధ్యతో రసః మహమస్మాముష్యాయణాయ ప్రజననాయ గృహ్ణామి అపాయ్యో యజ్ఞియో రసః మహమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి. హరి ఓం. దశరథ నందన గోవింద
దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.